అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు డబ్బులు లేని వారు చులకనగా చూసిన వాళ్ళంతా కూడా మరి ఒక స్త్రీ కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్ద పడుతుంది. మీరు తర్వాత మీ యొక్క దృష్టిని మరల్చాలని చూస్తున్నారు. వారంతా కూడా మీ మీద, మీ వ్యాపారం మీద, మీ అభ్యున్నతి మీద వారు ఈర్ష్యపడుతున్నారు. మీరు మాత్రం మీ వ్యాపారాన్ని పెంచుతూనే ఉండాలి, నిర్లక్ష్యం చేయకూడదు. మీకు లేకపోతే వ్యాపారంలో భారీ హాని అనేది కలుగుతుంది. స్నేహితులు, బంధువులు, పెద్దలు, సోదరులు మరియు సోదరిమణుల నుండి మీరు ఈరోజు చాలా ఆశిస్తున్నారు. మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, ధైర్యంగా ముందుకు నడవండి. అన్ని పనులు మరియు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు మీకు అప్పుడు సాధ్యమవుతాయి. కొత్త వస్త్రాలు మరియు ఆడపడుచులు, సంపద మరియు విజయం మీకు ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈరోజు అంగీకరించే స్త్రీల సంప్రదింపులు, స్నేహం మరియు మంచి ఆరోగ్యం అనేవి మీకు లభిస్తాయి. దూర ప్రయాణాలు లేదా మతపరమైన ప్రయాణాలు ఆశించవచ్చు. ఏ విధమైన ఆర్థిక వ్యవహారాలకు అనుకూలం కాదు. కొంత సమయం మీకోసం మానసికంగా మరియు శారీరకంగా ప్రయత్నించబడుతుంది. శారీరక నొప్పి మరియు శారీరక బలహీనతలు అనేవి ఉన్నాయి. మానసికంగా మీరు అశాంతి మరియు వేదనకు గురవు ఉన్నారు. ఈరోజు మీరు చూసినట్లయితే సూర్యోదయం, చంద్రుని స్థానము మరియు రాశి, ప్రభువు, నక్షత్ర రాశి, కోణాలు మరియు సంయోగాల ఆధారంగా జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్లయితే మీకు కొన్ని విషయాలపై ముఖ్యమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. మీకు ఈరోజు ఒక విషయం అనేది తెలవడం జరుగుతుంది. దాని ద్వారా మేలు కలుగుతుంది. సూర్యుడు, శుక్రుడు, బుధుడు మరియు ఈరోజు చంద్రరాశి అంచనాలు బట్టి మీకు శని, బృహస్పతి, రాహు మరియు కేతు వంటి ప్రధాన గ్రహాలతో పాటు మీకు ఈరోజు మరి కొన్ని విషయాలలో మెరుగుదల అనేది రావడం సంభవిస్తుంది. జ్ఞానం పొందగలుగుతారు. ఎవరైతే విద్యార్థులు వారి యొక్క చదువులలో ఆటంకాలు కలిగి ఉన్నారో వారికి మేధాశక్తి పెరిగి ఆటంకాలు దూరమైపోతాయి. వారి ఆటంకాలకు కారణమైనటువంటి విషయాలు ఈరోజు మరి ఖచ్చితంగా దూరమయ్యే లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. కృషి యొక్క పూర్తి ఫలితాలు మీరు పొందబోతున్నారు. ఇక వ్యాపారం చేసే వ్యక్తుల ఆర్థిక పరిస్థితి గురించి కాస్త ఆందోళన చెందుతారు. మీరు మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల కోసం కఠినమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీరు మీ ఆర్థిక స్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. దీనికోసం మీరు మీ స్నేహితులతోటి సంభాషణ చేస్తారు. విద్యార్థులు రాయటంలో మరి దృష్టిని మరల్చవద్దు. పిల్లలు మిమ్మల్ని ఒక విషయం గురించి మరి వారి కోరిక బయట పెట్టడం అంటూ జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొనసాగుతున్న చీలికను ఈరోజు పరిష్కరిస్తే మీకు మంచి జరుగుతుంది. ఈరోజు జాగ్రత్తగా పనిచేయడానికి ఒక రోజు అవుతుంది. మీరు డబ్బు సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ సమస్యలు అనేవి పెరుగుతాయి. ఇక లక్కీ సంఖ్య 67, లక్కీ కలర్ అయితే మరి పుదీనా. పరిహారంలో ఈరోజు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేయండి మరియు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.